నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దివీస్ ల్యాబ్స్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, హిందాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, విప్రో, ఓఎన్జీసీ, ఐచర్ మోటార్స్, హీరో మోటో కార్ప్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, రిజర్వ్ బ్యాంకు ప్రభుత్వానికి ఇచ్చిన 2 లక్షల కోట్ల డివిడెండ్ ను ఎలా ట్రీట్ చేయాలంటారు? అంటే రిజర్వ్ బ్యాంకుకు మాత్రమే లాభం వస్తుందా, లేక ఇతర బ్యాంకులకు కూడా ఇలాగే లాభాలు వచ్చే అవకాశం ఉంది అని భావించవచ్చు అంటారా? మొట్టమొదటి రిజర్వ్ బ్యాంక్ 2 లక్షల కోట్లు ఇచ్చింది అంటే ప్రభుత్వం చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. కాకపోతే ఎక్కడి నుంచి వచ్చింది? సడన్ గా ఓవర్ నైట్ డబ్బులు వచ్చి పడిపోయినాయా, లేకపోతే ఫారిన్ ఎక్స్చేంజ్ లో ట్రాన్సాక్షన్స్ చేయడం మూలంగా వచ్చిన ఆలోచిస్తే వీటన్నిటికన్నా ప్రధాన కారణం కనపడేది ఏంటంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి సెక్యూరిటీలు, అంటే ప్రభుత్వం ఇచ్చే గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో దాదాపుగా 12.5% రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉంటాయి. ఇప్పుడు కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్ కి ఏం జరుగుతుందంటే ప్రపంచవ్యాప్తంగా లేదా మార్కెట్ లో ఉన్న రేటు ప్రకారం దాన్ని రివైజ్ చేయాలి. అంటే మనం ఇచ్చినటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ యొక్క రేటు పెరిగితే మనం ఏమీ చేయకపోయినా కూడా మన ఆస్తి పెరిగినట్టు, కాబట్టి లాభం పెరిగినట్లుగా రిజర్వ్ బ్యాంక్ డివిడెండ్ డిక్లేర్ చేయగలుగుతుంది. అలా రిజర్వ్ బ్యాంక్ కి 12.5% ఉంటేనే అంత లాభం వస్తే మీరు అడిగినట్లుగా బ్యాంకులకి ఏమైనా లాభం వస్తుందా అంటే రాక తప్పదు. ఎందువల్లంటే బ్యాంకులు దాదాపుగా 37.5%, అంటే రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్నదానికి 3 రెట్లు బ్యాంకుల దగ్గర సెక్యూరిటీస్ ఉన్నాయి. వీటికి కూడా అదే మోతాదులో లాభం వస్తే దాదాపుగా 6 లక్షల కోట్లు, తక్కువ వేస్తున్నా కూడా కనీసం 4 లక్షల కోట్లు బ్యాంకులకు లాభం రాక తప్పదు. ఇలా కనుక బ్యాంకులకు లాభం వస్తే వాటి యొక్క ప్రైస్ ఎర్నింగ్స్ రేషియో అంటాం, వచ్చిన లాభానికి ఎన్ని రేట్లు మార్కెట్ లో రేట్ ఉందని, అది దాదాపుగా 10 ఉంటుంది. కాబట్టి అంటే దాదాపుగా 30-40 లక్షల కోట్ల వరకు మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగే అవకాశం ఉంది. అందుకే మనం బ్యాంకుల గురించి తరచు చెప్తూ ఉన్నాం. అలాగే ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర కూడా 26% ఉంది. వీటన్నిటినీ ప్రతిఫలిస్తూ ఈ మధ్య కాలంలో బ్యాంకులు రేట్లు పెరుగుతున్నాయి, ఇన్సూరెన్స్ కంపెనీలు పెరుగుతున్నాయి. ఇంకా పెరుగుతాయి అంటే పెరగక తప్పదు. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 సెక్టర్లకి రాబోయే రోజుల్లో మంచి రోజులు ఉంటాయి ఈ పరిణామం వల్ల. సార్, ఇండియాలోకి వచ్చే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుముఖం పట్టిన ఈ సమయంలో మరి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉంటే దేశానికి మంచిది అంటారు? అంతేకాకుండా దానివల్ల రిటైల్ ఇన్వెస్టర్స్ కి వచ్చే లాభాలు ఏమైనా ఉన్నాయంటారా? ఉంటాయమ్మా. ఎప్పుడు మొట్టమొదటి గమనించాల్సింది అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కనుక రాకపోతే ఇండియాలో ఉన్న గ్రోత్ ఇంజిన్ కి కావాల్సిన ఫ్యూయల్ లేనట్లు. అంటే ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ టేకప్ చేయాలంటే చేయలేకపోతుంది. అందువల్ల ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రావాలి అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు ఏం చూస్తారు? నేను ఇచ్చే డబ్బుకు భద్రత ఏంటి, నాకు వచ్చేటువంటి డబ్బు ఏదైతే రిటర్న్స్ ఆఫర్ చేస్తుందో ఈ ప్రభుత్వం కానీ సంస్థలు కానీ దాన్ని నమ్మదగింది ఎంత అని కూడా చూస్తారు. అందుకని ప్రభుత్వం చాలా ప్రొయాక్టివ్ గా పనిచేస్తూ యూరోప్ లోను, అమెరికాలోను ఫైనాన్షియల్ నర్వ్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళిపోయి మన వాళ్ళు ఆల్రెడీ పిచ్ చేయడం మొదలు పెట్టారు. దీనికి కారణం ఏంటంటే లాస్ట్ 1 year లో 23-24 లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాలోకి వచ్చేది 62% తగ్గింది. అది చాలా కన్సర్నింగ్. అందుకని ఇప్పుడు వెళ్ళినప్పుడు ఏం చేశారు, ఆ ఇన్వెస్టర్లు అందరూ మాకు నమ్మకం ఏంటి మీ దేశంలో ఉన్న ఆస్తులు మీరు ఇచ్చే సెక్యూరిటీ మీద అని అడిగారు. అందుకని ప్రభుత్వం చాలా తెలివిగా వ్యవహరిస్తూ నేషనల్ హైవేస్ ని, రైల్వేస్ ని ఎక్కడైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా డిమాండ్ తగ్గే అవకాశం ఉండదో వాటిని సెక్యూరిటీగా ఆఫర్ చేసి లోన్స్ రీచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అలా కనుక చేసినట్లయితే బోలెడంత డబ్బు ఇండియాలోకి వస్తుంది. ఇరుక్కుపోయిన బ్యాంకు మనీ, ప్రభుత్వ మనీ కూడా కొద్దిగా రిలీజ్ అయ్యి మళ్ళీ ఇన్వెస్ట్ చేయడానికి వీలవుతుంది. ఒక అంచనా ప్రకారం చెప్పాలి అంటే 1,00,000 కోట్లు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాలోకి వస్తే మన జీడిపి దాదాపుగా 7 లక్షల కోట్లు పెరుగుతుంది. ఎందుకు అంటే మనీ మల్టిప్లయర్ ఎఫెక్ట్ అంటారు. దాని ప్రకారం మనకి ఇండియాలో కనుక డబ్బులు వస్తే ఎందుకు లాభం అంటే ఖచ్చితంగా జీడిపి పెరుగుతుంది. జీడిపి పెరిగితే అన్ని కంపెనీలకి ఆదాయాలు పెరుగుతాయి, ఎక్కువ కంపెనీలకి. అందువల్ల రిటైల్ ఇన్వెస్టర్స్ కి ఇది సువర్ణ అవకాశంగా అనుకోవాలి. కానీ ఎవరో పట్టు లేని వాళ్ళు మాట్లాడినట్లుగా దేశంలో ఉన్న ఆస్తులు అమ్మేస్తున్నారు, కుదువ పెడుతున్నారు అనేటువంటి ఆలోచన చేయకూడదు. ఇది లాంగ్ టర్మ్ లో డెట్ గా వచ్చినా ఈక్విటీగా వచ్చినా కూడా రిటైల్ ఇన్వెస్టర్స్ కి బ్రహ్మాండమైన ఆపర్చునిటీ చెప్పక తప్పదు. అండ్ సార్, ఇండియాలోని ఇన్వెస్టర్లు తమ సేవింగ్స్ ని ఫినాన్షియలైజేషన్ అంటే ఫినాన్షియల్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లుగా భావించడం సబబే అంటారా? ఖచ్చితంగా సబబేనమ్మా. ఎందుకంటే అంతకు ముందు మన వాళ్ళలో ఇన్వెస్టర్స్ అందరూ కూడా చిన్న ఇన్వెస్టర్లైనా ఎవరైనా ఏం చేసేవాళ్ళంటే డబ్బు రాగానే ముందు బంగారం కొనుక్కోవటం, కొద్దిగా ఎక్కువ డబ్బు వస్తే ఒక స్థలం కొనుక్కోవటం, ఇంకొద్దిగా డబ్బు ఎక్కువ వస్తే ఇల్లు కొనుక్కోవటం, ఇలా చేస్తూ పోయారు. 15-20 సంవత్సరాల క్రితం నుంచి ఆర్బీఐ చెప్తుంది ఏంటంటే ఇండియాలో రియల్ ఎస్టేట్ మీద కొద్దిగా గొప్ప తగ్గాలి, ఆ డబ్బు కనుక ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ వైపు కనుక వెళ్ళినట్లయితే
బెటర్ రిసోర్స్ అలొకేషన్ జరుగుతుంది. అంటే మీరు సేవింగ్స్ చేసుకున్న డబ్బు బిజినెస్ కి ఉత్పాదకతకి ఉపయోగపడుతుంది. రియల్ ఎస్టేట్ లో పెడితే ఉత్పాదకత అంత ఉండదు, బంగారంలో పెడితే అసలే ఉండదని చెప్పడం జరిగింది. దాని దిశగా చర్యలు చేపట్టడంతో ఇప్పుడు ఎక్కువ మంది ఇన్వెస్టర్లు, పర్టికులర్ గా అర్బన్ ఇండియాలో ఉండే పాపులేషన్ ఉండే ఇన్వెస్టర్లు 2 కారణాల వల్ల, ఒకటి బెటర్ ఆపర్చునిటీస్ కనపడుతున్నాయి, రెండవది వాళ్ళకున్న కోస్టి అమౌంట్స్ తో స్థలాలు కొనుక్కోలేరు, ఇళ్లు కొనుక్కోలేరు. కాబట్టి ఉన్న మొత్తం ఏదో ఇన్వెస్ట్మెంట్స్ ఈక్విటీస్ లోనో మ్యూచువల్ ఫండ్స్ లోనో పెడదామని ఆలోచిస్తున్నారు, లేకపోయినా కనీసం డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లోనే పెడుతున్నారు. అందువల్ల దీని మూలంగానే ఎంత బ్రహ్మాండంగా వచ్చిందంటే, ఎప్పుడు కూడా ఇలా డబ్బులు రావడంతో ఎఫ్పిఐస్ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఐఎస్ అమ్మినా కూడా ఈ మార్కెట్ లో ఒడిదుడులకు లోనవ్వకుండా మ్యూచువల్ ఫండ్స్ బ్రహ్మాండంగా నిలబడగలిగినాయి. అందుకే ఎస్ఐపీలు కూడా పెరుగుతున్నాయి. 100కి 100 నిర్ద్వందంగా చెప్పగలిగింది ఏంటంటే, ఇండియన్ ఇన్వెస్టర్స్ ఆర్ రియల్లీ బికమింగ్ సేవీ. సార్, ఇండియాలోని గ్రామీణ వాతావరణంలో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్నట్లు, అదే సమయంలో ఇండియాలోని పట్టణ వాతావరణంలో ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉన్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. సో దీని ప్రభావం ఇండియన్ స్టాక్ మార్కెట్ పైన ఎలా ఉండొచ్చని మీరు భావిస్తున్నారు? స్టాటిస్టిక్స్ చెప్తున్నామో మనం కూడా అనుకోవక్కర్లేదు. ఎందుకంటే ఇవాళ రోజున రూరల్ ఇండియా చాలా ఇబ్బంది పడుతున్నది. కారణం ఏంటంటే మినిమం సపోర్ట్ ప్రైసులు లేవు, అందువల్లనే ఐటరేషన్ జరుగుతున్నాయి. పైగా రూరల్ ఇండియాలో ఉండేటువంటి ప్రజానీకం వారికి వచ్చే డబ్బులో దాదాపుగా 56-55% వరకు కూడా కేవలం దైనందిన జీవితం అవసరాల కోసం, అంటే తినడానికి, ఉండటానికి, బట్టలు కట్టుకోవడానికే సరిపోతుంది. అదే అర్బన్ ఇండియాలో చూస్తే మాత్రం మనకు అర్బన్ ఇండియాలో వచ్చే యావరేజ్ పాపులేషన్ లో వచ్చే ఇన్కమ్ తో పోలిస్తే 30%-34% వరకు మాత్రమే వాళ్ళ లైఫ్ ఎక్స్పెన్సెస్ కోసం ఖర్చు పెడుతున్నారు. అంటే ఎవరి దగ్గర సర్ప్లస్ మిగులుతుంది? రూరల్ ఇండియాలోనేమో స్ట్రెస్ కనపడుతుంది, అర్బన్ ఇండియాలోనేమో కొద్దిగా గొప్ప సర్ప్లస్ కనపడుతుంది బ్రాడ్ లెవెల్లో. అందువల్లనే కొద్దిగా గొప్ప ఫైనాన్షియల్ అవేర్నెస్, అర్బన్ అవేర్నెస్ ఉంటుంది. కాబట్టి అర్బన్ పబ్లిక్ కి వాళ్ళు సిప్పుల్లో, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం, ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేయడం చేస్తున్నారు. రూరల్ ఇండియాలో తినడానికే ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి డిస్క్రిషనరీ ఖర్చులు లేకపోవడం, డిస్క్రిషనరీ అమౌంట్ లేకపోవడంతో వారు డిస్క్రిషనరీ అమౌంట్ ఖర్చు పెట్టే 2 వీలర్స్ కానివ్వండి, వైట్ గూడ్స్ కానివ్వండి, వీటికి డిమాండ్ తగ్గుతుంది. అంటే రూరల్ కన్సంప్షన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా బాగా సర్ప్లస్ ఉంటేనేమో 2 వీలర్స్ ఎక్కువ కొంటారు, లేకపోతే తక్కువ కొంటారు. అందుకే మీరు వాళ్ళ ఇంట్రడక్టరీ రిమార్క్స్ లో చెప్పినట్టుగా హీరో మోటా కాపీ తగ్గుతున్నాయంటే కారణం అదనే చెప్పాలి. వాళ్ళ యొక్క బయింగ్ కెపాసిటీ తగ్గింది. థ్యాంక్ యూ సార్, ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేస్తున్నందుకు. బిజినెస్ అప్డేట్స్ తాజా సమాచారం కోసం